కానీ ఇప్పట్లో బ్యాక్‌గ్రౌండ్ లేకుంటే అసలు నార్మల్ పర్సన్ గాని చూస్తే బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే ఆఫర్స్ ఎక్కువ వస్తుంటాయి గదా! ఎన్ని రోజులు ఉంటది సార్ అది గూడా? హ్మ్. అంతే అంటారా? హ్మ్. మన పైకి కష్టపడి ఎంత పైకి వస్తున్నామో యూ విల్ బీ స్ట్రాంగ్ దేర్. నేనే వచ్చాను ఒక నమ్మకంతో ఉండొచ్చు. ఇప్పుడు అక్క ఈరోజు, బావ ఈరోజు ఉన్నారు, రేపు ఉండలేదు. సో, అవును. సో మన మెనీ టాలెంట్ అప్స్ అండ్ మనతోని డౌన్స్ అవును. ఉంటుంది. ఆ! సో అండ్ సో సన్, సో అండ్ సో సిస్టర్ ఇన్ లా చెప్తారు తప్ప, మనకి ఆ మర్యాద ఉండదనమాట. హ్మ్. ఓకే. అండ్ శ్రీహరి గారికి, శాంతి గారికి మ్యారేజ్ లవ్ మ్యారేజే గదా! అవును సార్. ఓకే. అప్పుడు మ్యారేజ్ అప్పుడు మీరెంత ఉన్నారు ఏజ్? మస్ట్ బీ 92 అంటే 11, 12 ఇయర్స్ ఉంటాం. 11, 12 ఇయర్స్ హ్మ్. ఉన్నారు. ఓకే. అప్పుడు సినిమా హీరోని చేసుకుంటూరు ఇట్లా మూవీస్ అనుకున్నారా? అప్పటికొచ్చారా శ్రీహరి గారు మూవీస్‌లో? సైడ్ క్యారెక్టర్స్ ఉన్నారా అప్పుడు? ఐ డోంట్ రిమెంబర్ బికాజ్ నాకంత తెలీదు కదా! బాగా తెలీదు. ఆ! 11, తెలుసా? 12 కాబట్టి మీరు ఇంకా మూవీసే చూడరు. నేను ఆ! బావ మూవీ చూసిందే 12th అనుకుంటా. 12th కాలేజ్‌లో చూస్తాను అనుకుంటా. అచ్చే! అప్పటి నుంచే స్టార్ట్ ఏ చేశాను మూవీ మూవీ చూడడం. జూసారు ఫస్ట్ శ్రీహరి గారిది? గుర్తులేదు. 'భద్రాచలమా'? ఒకటే సో ఎప్పుడు మెనీ ఒకటే. ఆ! మూవీస్ అక్క చెన్నైలో రిలీజ్ అవ్వదు కదా! సో దే పుట్ అవునవును. ప్రివ్యూ అన్నమాట. మా అదే. కోసం మన ఫ్యామిలీ కోసం, అవునవును. పెద్ద ఫ్యామిలీ. హ్మ్. సో మన కోసం ప్రివ్యూ ఉంటది. వేసేస్తారు. ఓకే. సో అలా 2, 3 మూవీస్ చూసాను బావాది. హ్మ్. చూసుకొని కమెంట్ కూడా చేసాం. అచ్చా! డిఫరెంట్ గా ఉంటుంది ఆ! కదా రివ్యూ. తెలుగులో ఏయ్! ఊ! ఈ అవును. అరుస్తారు కదా అప్పుడు. సో దాని గురించి విజిల్స్ అని ఆ! వి ఎంజాయ్ యాక్చువల్లీ. కదా! చాలా కానీ విలన్‌గా కొన్ని ఫన్నీ ఫన్నీ విలన్‌గా గూడా హా! జేసేవాళ్ళు. అది బావగారు ఇప్పుడు బాగున్నారు, డీడీగా డి బాగుంటారు. అవును. అదని వచ్చింది కదా! హ్మ్. 'ఢీలో' గూడా చాలా బాగుంది. అది చాలా మంచి పేరు తెచ్చింది. చాలా మంచి పేరు తెచ్చింది. ఓకే. అండ్ శ్రీహరి గారి పిల్లలు ఇప్పుడు హైట్ గూడా చాలా బాగున్నారు గదా! ఒక్కొక్కరు 6'2", 6'3" ఉన్నాడు. ఆ! చార్మినార్ నేను ఇలా ఈఫిల్ టవర్ చూస్తుంటే చూసినట్టు లాగా. దిగురా అంటారు. ఆ! ఏం జేస్తున్నారు పిల్లలిప్పుడు? పెద్దవాళ్ళొచ్చి ఐ థింక్ హి ఈస్ డూయింగ్ సమ్ డైరెక్టర్ కోర్స్. అచ్చా! హి ఓకే. వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్. ఓకే. సెకండ్ వాడొచ్చి ఏదో మూవీ చేస్తున్నారు. ఐ హుహు. డోంట్ నో హూ ఈస్ ద ప్రొడక్షన్ అన్నది, యెస్. బట్ హి యెస్. ఈస్ డూయింగ్ సమ్ ఓకే. మూవీస్. హుహు. మీరు ఈ మూవీస్ గాకుండా మీరేం చేస్తుంటారు? ఐయామ్ ఎ మదర్. ఐయామ్ ఎ మదర్ ఫర్ పెట్స్. ఆహా! ఐ హావ్ ఎ ఫౌండేషన్ ఓకే. అండ్ ఐ డూ సమ్ సేవాస్ అండ్ ఆల్. హ్మ్. తప్ప ఆన్‌లైన్ బిజినెస్ ఉంది మనకి. ఓకే. అవి సమ్ హ్యాండిల్ చేసుకుంటుంటారు. అంతే. హ్మ్. ఫౌండేషన్. అండ్ ఐ ట్రైన్ ఫర్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే. ఇప్పట్లో ఇంగ్లీష్ చాలా అవసరం గదా! ఇప్పుడు అన్ని దే ఆర్ బెటర్ దెన్ బిఫోర్ సార్. అదే. అదే. హుహు. ముందలంటే దే హావ్ టు లెర్న్. హ్మ్. బట్ ఇప్పుడు దే లైక్ ఇన్ స్కూల్ ఓన్లీ దే స్టార్టెడ్ ట్రైనింగ్ దెమ్ సో నైస్‌లీ. ఓకే. ఎక్కడుంది మ్యామ్ ఫౌండేషన్? హైదరాబాద్‌లోనే ఉంది. హైదరాబాద్‌లోనే ఉందా? ఇట్స్ లైక్ ఐ డిడ్ంట్ కీప్ ఎనీ ఫౌండేషన్ హౌస్ అని మన ఇంట్లోనే పెట్టుకున్నా. ఎందుకు మళ్ళీ ఆ ఫౌండేషన్ పెట్టుకొని దానికేమేమి అవునవును. అడగాలని చెప్పి హుహు. ఇంట్లోనే. అప్పపేర్లో స్టార్ట్ చేశాను. ఇట్స్ రన్నింగ్ ఇన్ అదర్ ఇట్స్ సైడ్. రన్నింగ్. ఓకే. పాప నుంచాలంటే అప్పుడు జనరేషన్ ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయారు. ఇప్పుడు నైన్త్ అయితే గూడా వాళ్ళకి చాలా విషయాలు తెలుసు గదా! తను ఎలా గైడ్ చేస్తుంటది? మీరు ఒక పని చేస్తుంటే మమ్మీ ఇది గాదు అది షీఈస్ ఇది ద అని. వన్ హూ గైడ్స్ మీ ఎవ్రీవేర్. ఇప్పుడు ఓహ్! ఈవెన్ మై డ్రెస్సింగ్ ఆల్సో టుడే ఆల్సో వాటెవర్ ఐ వేర్ షీ సే అమ్మ ఇది యేసుకొనెళ్ళు. ఆ! ఒక శారీ యేసుకొని బోర్ కొట్టేసింది. నేను చెప్పా అరె డ్రెస్ లేదురా అని. సేమ్ లేడీస్ ఆ! డైలాగ్. డ్రెస్ అంత కబోర్డ్‌లో ఉన్నా గూడా డ్రెస్ లేదనే చెప్తారు. హ్మ్. సో అమ్మ దట్ ఐ గో సింపుల్. హ్మ్. నేను చెప్పా హెయిర్ అన్ని టాప్ టు బాటమ్ చేసే హెయిర్ అని వదిలే యేసుకొని వెళ్ళిపో అని. హుహు. షీస్ లైక్ జెన్సీ కదా! షీ ఓకే. టేక్స్ కేర్ ఆఫ్ మీ. హెయిర్ స్టైల్ చూస్తే మన శాంతి గారు గూడా సేమ్ హెయిర్ స్టైల్‌తోనే కూర్చున్నారు. ఇస్ ఇట్? యెస్. మీరు గూడా అలాగనే కూర్చున్నారు. సార్ మళ్ళీ అది కోంబ్ చేసుకొని అమ్మో! పార్లర్‌కెళ్ళి అంత ఓపిక లేదు సార్ ఆహా! నాకైతే. ఓకే. నేను ఇంట్లో ఎలా ఉన్నానో అలాగే ఇక్కడ కూడా ఉన్నాను. ఆహా! ఓకే. ఏ హీరోయిన్‌ని ఫాలో అవుతుంటారు? మీరు మూవీస్ చూడకున్నా నోబడీ. గూడా 'నోబడీ'. సినిమా హీరోయిన్ అని ఇండస్ట్రీ ఫాలో చేసి ఉంటే ఇలా ఉంటానా సార్? వాళ్ళ స్టైల్‌లో మీరు ఉంటా. టామ్ బాయ్ లాగున్నారు. సార్ ఐయామ్ ఎ టామ్ బాయ్. యెస్. అదే. అదే. యాజ్ యూజువల్ ఆ! లైక్ చిన్నప్పటి నుంచి అలా పెరిగిన వల్ల టామ్ బాయ్‌ని. అదే. మనకి అమ్మాయిల ఫస్ట్ ఒక 3 ఛానల్స్‌కి వెళ్ళినప్పుడు శారీ వేసుకున్నప్పుడు ఎంత కష్టపడ్డా నాకే పాపం తెలుసు. ఎంత అయినా ఆ! కూడా నో. ఐ లైక్ టు వేర్ మై జీన్స్ అండ్ టీ షర్ట్స్ వేర్ ఎవర్ ఐ గో. హుహు. ఓకే. అంత ఫ్రీగా సింపుల్ గా బిందాస్‌గా. ఫ్రీగా ఉంటుంది మనకి. హ్మ్. ఎక్కడైనా బయట వెళ్ళాలంటే అలాగే వెళ్ళిపోవచ్చు. ఓకే. యూ డోంట్ హావ్ టు గో హోమ్ చేంజ్ అండ్ గో ఆల్సో. హుహు. సో ఐ ప్రిఫర్ ప్యాంట్స్ అండ్ టీ షర్ట్స్ అలాట్. ఓకే. యాస్ ఎ ఎక్స్‌పీరియన్స్ మీరు ఇండస్ట్రీకి అయిన తర్వాత చాలా మంది ఇప్పట్లో కొంతమందికి ఇంకా ఏందంటే ఇండస్ట్రీ మీద నెగెటివ్ థాటే ఉంటుంది. ఒక అమ్మాయి గాని, అబ్బాయి గాని మూవీస్‌లో యాక్ట్ చేస్తున్నారంటే ఏదో అని వాళ్ళే ఊహించుకొని చెప్తుంటారు. మరి అమ్మాయిలు ఇప్పుడు తెలుగు అమ్మాయిలు కూడా చాలా మంది రారు మన దగ్గర. అంటే యాక్ట్ చేయడానికి కొంతమంది Hmm. వెనక పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయరు. ఒక అబ్బాయిలు కూడా రావాలంటే కూడా ఎందుకు అది ఇది అంటుంటారు. దానికి మీరు ఏమంటారు మ్యామ్? అంటే ఆ నెగెటివ్ థాట్ అలానే కంటిన్యూ అయితుంది. ఎందుకు గావచ్చు? ఓన్లీ అబౌట్ ద ఇండస్ట్రీ యూ ఆర్ టాకింగ్. ఇండస్ట్రీ ఓన్లీ.
అది మనకి తెలిసి బికాస్ వీఆర్ ఇన్ ఇండస్ట్రీ వల్ల మనకి ఇండస్ట్రీ గురించే తెలుస్తుంది సార్. బయట కూడా అలాగే ఉంది. ఓకే, అది చెప్పరు. బికాస్ ఐ హావ్ ఫ్యామిలీ లైక్ Yeah. అందరూ వర్క్ చేస్తున్నారు కదా, Ah. ఎక్సెప్ట్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఓకే, వాళ్ళ పిల్లలందరూ ఇప్పుడు ఐటీ ఫీల్డ్ లో ఉన్నారు. అదే. సో దే ఆర్ ఆల్సో లైక్ దట్. ఇప్పుడు పని చేసుకుని ఏం చేస్తావు అబ్బాయిలను ఉండి, అది కూడా జరుగుతుంది ఇప్పుడు. ఫిలిం ఇండస్ట్రీకి ఎందుకు రాలేదా అంటే అది ఒక మార్క్ పెట్టేశారన్నమాట. ఇట్స్ నాట్ గుడ్ అని చెప్పి. ఓకే, బట్ ఎనీవే వేర్ ఎవర్ యు గో ఫర్ విమెన్ ఇట్స్ నాట్ సేఫ్టీ ఇన్ ఇండియా. నాట్ సేఫ్టీ. Not ఓకే, at all. Just you have to take care of yourself. ఎస్. ఓకే, కొన్ని ఇన్సిడెంట్స్ వింటుంటాం కదా మనం. ఇప్పుడైతే మరీ దారుణంగా తయారయ్యాను మొత్తం ఇన్సిడెంట్. చెప్పుకుంటే కూడా అది చాలా బాధాకరమైన విషయాలు అవి అన్ని. దాని మీద ఏమంటారు? ఎందుకు అలా సమాజం ఎందుకు అంత దరిద్రంగా తయారవుతుంది? గవర్నమెంట్ దగ్గర అడగాలి సార్. మ్మ్. నా దగ్గర అడిగితే వేస్ట్. ఆర్ యూ రెడీ టు ఫేస్ ద ఫైట్ ఫర్ దట్? ఐ No. రెడీ టు ఫేస్. అదే మీరే నువ్వు అన్నప్పుడు ఎలా చేస్తారు? మీరే యూ కాన్ హెల్ప్. అదే. మరి నేనేం చేస్తాను చెప్పండి. ఐ కెన్ ఫైట్ ఫర్ ద లేడీస్, ఐ కెన్ గో, ఐ కెన్ టాక్. మ్మ్. బట్ నాలా ఒక 10 మంది ఉంటాయి కదా. ఇప్పుడు నేను అడిగిన నో ఐ కాంట్ అన్నారు మీరు. అంటే ఏంటంటే ఇప్పుడు మనం వాయిస్ రేస్ చేసేస్తే ఇంకా కేసెస్ వస్తున్నాయి. అదే అవుతుంది. So what, sir? You're going to fight for good with this one. You're not just going to fight for something which is not useful కదా. అదే That will be helpful for your ladies అంటే that's good only కదా మీకు. అదే అదే. ఎస్. ఓకే, ఏం చేస్తుంటారు మీ డైలీ లైఫ్? ఎలా మీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది? I get up at 4:30 sir. తర్వాత ఇంటి పని I do all my house work. ఓకే, మనకి మెయిడ్స్ అని ఏం లేవు. బయట ఉడవటం, ముగ్గు వేయటము, దెన్ ఆఫ్టర్ దట్ స్నానం, దెన్ పూజలు. I'll start cooking, cleaning the house. By 1 o'clock cooking has to be ready. I mean lunch has to be ready for my daughter to eat. Okay. So Papa she has to eat. And ఒక 2 to 4 పడుకుంటా because I get up early mornings. 2 to 4 పడుకుంటా, లేకపోతే 3 to 5 పడుకుంటా. This is my sleeping time by the way. అయ్యయ్యో. And తర్వాత లేసి అది జనరల్ అలాగే రెగ్యులర్ గా వెళ్ళిపోతుంది. లైక్ ఐ టేక్ కేర్ ఆఫ్ ద పెట్స్, ఐ ప్లే విత్ దెమ్. బయట వెళ్ళి స్ట్రే డాగ్స్ కూడా ఆడుకోవటం, లేకపోతే పాపాని టెంపుల్, వి గో టు టెంపుల్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. 4:30కి బ్రహ్మ ముహూర్తం అంటారా? 3 o'clock? బ్రహ్మముహూర్తం 3 to 5. 3 to 5. ఓకే, ఆ టైంకి లేస్తారు. ఆ టైంలో లేస్తాం. అదేమో అలవాటు అయిపోయింది నాకు. ఆ టైంలో లేస్తే మనం ఏదన్నా కోరికలు కోరితే నిజంగా అయితాయండి? అదే చెప్పాను సార్. ఇఫ్ యూ రియల్లీ ట్రస్ట్ ఇన్ దట్ అంటున్నాను. ఇట్ విల్ హ్యాపెన్. లైక్ లేసి మెడిటేషన్ చేయటం ఆర్ యూ థింక్ ఎనీథింగ్ పాజిటివ్ ఫర్ ద హోల్ డే, ఇట్ విల్ హ్యాపెన్. లైక్ ఆ డే మొత్తం మంచిగా వెళ్తుంది అనమాట మీకు. జస్ట్ ద వే యూ థింక్. మనం ఒకసారి లేసి అబ్బా జరుగుతుంది అనుకుంటే అది జరుగుతుంది. లైక్ 3 to 5 ఇస్ అ గుడ్ టైమ్ టు గెట్ అప్ అండ్ డు యువర్ వర్క్. ఓకే, నైస్ ఫాలోయింగ్. యోగా చేస్తుంటారా? లేదు సార్, పని టైం లేదు యోగాకి. అదే ఇంటి పని కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, అక్క దాంట్లో నచ్చింది ఏంటిది? శాంతి అక్క దాంట్లో తిట్టినప్పుడు తిడతారు, లవ్ చేసినప్పుడు లవ్ చేస్తారు, ఇచ్చినప్పుడు ఇస్తారు. ఓకే, ఇచ్చేస్తారు. షీ నెవర్ సే నో. ఏం అడిగినా ఫస్ట్ ఏ పోవే అంటారు కానీ అంటే ఇచ్చేస్తాను. షీ నెవర్ సే నో. ఇప్పుడు కూడా అలాగే. కానీ మిమ్మల్ని ఏం అనాలని కూడా అనిపించదు కదా, ఎందుకంటే చాలా ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి. తిట్టేస్తారు అదని మేము మా ఇంట్లో అదే సేమ్. బయట సిస్టర్స్ ఎలా ఫైట్ చేస్తాను సేమ్ మనకు కూడా. ఓకే, అదని లేదు. తిట్టాలప్పుడు తిడతారు కానీ కొన్ని ఇచ్చినప్పుడు ఇంత ఇస్తారు. ఓహో, ఓకే. తిడితే షాపింగ్ ఉంటుంది మాకు. షీ డస్, షీ నెవర్ సే నో. అంటే శ్రీహరి గారు జరిగిపోయినప్పుడు ఎలా సపోర్ట్ చేశారు? అంటే చాలా ఆమె చూస్తే గనక మన వీడియోస్ లో అయిపోయింది, డౌన్ అయిపోవడం జరిగింది, ఏడవడం కానీ అదంతా చూస్తే కనుక ఎలా సపోర్ట్ చేశారు మీరు అసలు? మేము ఏం సపోర్ట్ చేయలేదు సార్, టు బి హానెస్ట్. అక్క చెప్పింది కరెక్టే, మేము ఏం సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే అక్క డజంట్ వాంట్ us in her house. సో వెనకాల నుంచి చూస్తాము వచ్చేస్తాం తప్ప ఏం హెల్ప్ చేయలేదు. డబ్బు గిబ్బు ఏం హెల్ప్ చేయలేదు. షీ డిడ్ హర్ సెల్ఫ్. తనకు తనే స్ట్రాంగ్ అయ్యారు. అక్క ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. అప్ప చనిపోయిన తర్వాత అక్క టుక్ ద ప్లేస్ కదా. సో షీ స్ట్రాంగెస్ట్. ద హోల్ ఫ్యామిలీ షీ ఇస్ ద స్ట్రాంగెస్ట్ లేడీ ఫస్ట్. అమ్మ తర్వాత అక్క. ఓ సూపర్. బట్ నా రీసెంట్లీ విన్నాను ఏదో ఇంటర్వ్యూలో, కొన్ని ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి కూడా బాధ అనిపించింది. అది ఎక్కడ ఉన్నాయి కూడా తెలియదు, ఉన్న దాంట్లోనే మేము చేసుకుంటున్నాం, ఏదో ఒకటి చేసుకుని ఉంటుంది అన్నమాట. కానీ దీన్ని బట్టి ఏంటంటే డిస్కస్ చేసుకోవాలి అని అనిపించింది. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఉంటే ఇంట్లో వాళ్ళకి చూపెట్టాలని. మా అన్న ఉన్నాడు సార్ అప్పుడు. హీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఈవెన్ వి లాస్ట్ హిమ్ రీసెంట్లీ, లైక్ 2-3 years బ్యాక్. సో అన్న ఉన్నప్పుడు హీ ఫౌండ్ సో మెనీ ప్రాపర్టీస్ అని హెల్ప్. ఇక్కడ హైదరాబాద్ అయినా సరే, చెన్నైలో అయినా సరే. అన్న చనిపోయిన తర్వాత పెద్ద కొడుకు తీసుకుంటాడు ఫస్ట్ సన్, అక్కస్ ఫస్ట్, అండ్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ నైస్లీ. ఈవెన్ ఒక్క రూపాయి కూడా
దాన్ని కూడా వీ హ్యావ్ టు గివ్ లెక్క అక్కడ. వావ్ సూపర్. దట్ ఈస్ హౌ హీస్ లెర్నింగ్ yes. అండ్ హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హౌస్. లైక్ బావా లేదు ఇది లేవు అక్కడ. Okay. లైక్ ఒక పెద్ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నౌ. Mhm. దో అక్క పెద్దని కానీ హీ టేక్స్ కేర్ taking ఈచ్ అండ్ perfect. ఎవ్రీథింగ్, బిల్స్ నుంచి అన్ని. అక్క ఏం చెప్పినా వాడికి ఫోన్ చేసి చెప్తా. 10 రూపాయలు కూడా రే ఇంత ఇస్తున్నాను ఇంత ఇస్తున్నాను, ఐ మీన్ నాకు అమ్ము అదే అంటారు, అదే. అమ్ము కింద చేస్తా చెయ్యమ్మా. హీ ఆల్సో సేమ్ లైక్ బావా. ఓకే. ఎప్పుడు లేదని చెప్పాడు, వద్దని చెప్పాడు. ఓకే. సో షీస్ ఓన్లీ డూయింగ్ ఎవ్రీథింగ్. వీ నెవర్ డిడ్ ఎనీథింగ్. హానెస్ట్ గా మేము ఏం చేయలేదు అక్కకి. ఓకే. అక్కకి బాగాలేదన్నప్పుడు చిన్న అక్క వాస్ లైక్ టేకెన్ హర్ టు హాస్పిటల్ అండ్ అలా చూపించారు తప్ప మేమేం చేయలేదు. ఓవరాల్ గా చూస్తే గనక మీరు ఇక ఇంటర్వ్యూస్ లో తప్ప ఇంకా మాకు పెద్ద పెద్ద స్క్రీన్ లో కనిపించాలండి. ఎప్పుడు కనిపిస్తారు మళ్ళీ? ఆపర్చునిటీ చూస్తే తప్పకుండా కనిపిస్తాను. తమిళ మాత్రం కనిపించకండి, మాకు తమిళ అర్థం కాదు. సార్ తమిళ్ ఒకటి కింద సబ్ టైటిల్స్ Subtitles తెలుగులో వేయండి మాకు. ఓకే. ఇంగ్లీష్ వచ్చు కదా సార్. ఇంగ్లీష్ కూడా వచ్చు. ఆ, మరి. ఓకే వేస్తే నో ప్రాబ్లం. ఒకటి తెలుగు తమిళ డైలాగ్ తో అయ్యో మనకు డైలాగ్స్ అని రాదు సార్. ఆహా. Please. మన అక్కడ ఆన్ స్పాట్ లో చెప్పని నేను చేస్తాను. అవునా? ఓకే సరే అండి. నైస్ టు మీట్ యూ అండ్ మంచిగా అనిపించింది. Thank you చాలా so much, ఫీలింగ్ sir. Thank హ్యాపీ అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.